తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసన సభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు ఈ ఫిర్యాదును రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి సమర్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు సాయి కిషోర్ రెడ్డి, చెబు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీలు రత్నమ్మ, సీనియర్ నాయకులు మాదినేని వెంకట్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బారామరాజు, పట్టణ కన్వీనర్ రమేష్, ఎంపీటీసీలు బండారు మల్లికార్జున, గని నారాయణమ్మ, సుదర్శన్ రాజు, ఓబుల్ రెడ్డి, డివి రమణ తదితరులు పాల్గొన్నారు. నిన్న కోడూరులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అరవ శ్రీధర బాధితురాలు వీణా పైన జరిగిన దౌర్జన్యం, దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కేసు కట్టడంతో కాబట్టి దానిపైన ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసుకోవాలా. దానికి ఒకటి మహిళా కోణంలో ఆమెను చూడాలా. ఎందుకంటే కోడూరులో గత 50 సంవత్సరాలు ఎటువంటి చరిత్ర ఇటువంటిది లేదు, ముందుగా లేదు, గతంలో కూడా లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు నాతో పాటు వచ్చారు, పోయారు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మహిళల పైన ఒక జంతువు పైన దాడి చేసినట్టు, మహిళను దాదాపు మానభంగం చేసినంత పరిస్థితి ఉన్నది. పోలీసు సమక్షంలోనే పోలీసు చేతిలో ఉన్న చేయి కట్టి లాఠీ దాక్కుని పైన కొట్టడం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, లేదంటే పవన్ కళ్యాణ్ నిన్న డైరెక్షన్ ఇచ్చాడా లేదా చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చాడా అర్థం కాలేదు. అసలు రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా లేదా, పోలీసు వ్యవస్థగా నడిచేది రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది. ఒక నిలువెత్తిన సాక్షి నిన్న జరిగిన సంఘటన. దాంతోపాటు ఈరోజు మేము పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నాం, ఆమె కంప్లైంట్ ఇచ్చి దాదాపు కొన్ని నెలలైంది. ఒకటి పోలీసులకు ఇచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. బట్ దానిపైన ఎక్కడగా రిజల్ట్ లేదు. చూసుకుంటే ఒక మహిళ, ఆ మహిళా కోణంలో, ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, బిక్కుమన్నారు. నిన్నటి నుంచి ఇంకా ఏం జరుగుతుంది కోడూరులో, ఇంకా ఏం జరుగుతుందో భయం పడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం తుది చర్యలు తీసుకొని దీనిపైన యాక్షన్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా అతను కస్టడీలో తీసుకొని భవిష్యత్తు